హాయ్ అండి, నేను మీ పక్క పల్లెటూరు రమాదేవిని. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నా. నేను చాలా బాగున్నా. ఈ వీడియో వచ్చేసి ఫంక్షన్కి వెళ్తున్నామండి. ఫంక్షన్ వచ్చేసి మా ఓనర్ వాళ్ళ మనవడది పెళ్ళి అయితే వెళ్తున్నామండి. మా ఓనర్ వాళ్ళ అంటే మా ఆయన మందుల షాప్లో గుమస్తాగా చేస్తున్నాడు కదండి. ఇక ఓనర్స్ వాళ్ళది మా మనవడ పెళ్ళి అనమాట. పెళ్ళి అయితే హైదరాబాద్లో జరిగిందండి. గుంటూరులో ఫంక్షన్ ఉంది. ఇక అందుకని మా ఆయన అక్కడే ఉన్నాడు. ఇక నేనైతే వెళ్తున్నాను. మా అబ్బాయి నేను ఇద్దరం కలిసి వెళ్తున్నాము. ఈ చీర వచ్చేసి నేను మీషోలో కొనుక్కున్నానండి. ఈ చీర ఎలా ఉందో ఏంటిదో కామెంట్ అయితే చేయండి. ఇక అది అయితే నేను ఈ వీడియో సెకండ్ అంటే ఇది ఫస్ట్ వీడియో అండి. పార్ట్ 1 చూపెడుతున్నాను. పార్ట్ 2 వచ్చేసరికి మీకు ఫంక్షన్ కాడ వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు ఫంక్షన్కి బయలుదేరుతా మీతో వీడియో షేర్ చేసుకుంటున్నానండి. ఇక అదండి, అక్కడైతే గుడేది కూడా ఉంది. అక్కడ కూడా వీడియో తీశాను. చాలా బాగుండిద్ది. పార్ట్ 2 అయితే ఇంకా చాలా చాలా బాగుండిద్ది. పార్ట్ 1 బాగుంటుంది, పార్ట్ 2 కూడా బాగుంటుంది. చాలా బాగుండిద్దండి. వీడియోలకి 2 చూసి కామెంట్ అయితే చేయండి. ఇక వచ్చేసి అంటే మేము పనిచేసే ఓనర్స్ వాళ్ళు పేర్లు చెబుదామంటే వాళ్ళు నేను అడగలేదండి పేర్లు చెప్పడం కోసం. అందుకనే నేను వాళ్ళ పేర్లు అయితే చెప్పట్లేదు. ఇక అదండి, ఇక్కడ ఫంక్షన్ 3 ఫోటోలు అయితే మీకు ఫోటోలు షేర్ చేశాను. ఇక అయినాక అయితే షాప్లో పనిచేసే వాళ్ళందరికీ బట్టలు పెట్టారండి. నాకు చీర పెట్టారు, మా ఆయనకి ప్యాంట్ షర్ట్ పెట్టారు. అలానే ఇంకా షాపులో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా బట్టలు పెట్టారనమాట. ఆ చీర కుట్టుకుందాం అనుకున్నానండి, కథ కుదరలేదు నాకు. ఇక ఈ చీర కుట్టింది ఉంది కదా అని చెప్పి ఈ చీర కట్టేసుకున్నాను. ఆ చీర ఎప్పుడైనా కట్టుకున్నప్పుడు మీతో షేర్ చేసుకుంటానండి. ఇక వచ్చేసి ఫంక్షన్ బయలుదేరుతున్నా అంటే ఫంక్షన్కి వెళ్ళాలి కదా. ఇక తలస్నానం వచ్చేసానండి. తలస్నానం వచ్చేసి ఇక బొట్టు పెట్టుకొని ఇక ముందు పూజ చేసుకోవాలి. అంటే అంట్ల పని బట్టల పని మొత్తం అయిపోయిందండి. అన్నీ అంటే బట్టల పని అన్నీ అయిపోయినాక ఇక్కడ వచ్చేసి బట్టలు అయితే ఇంకా ఆరేయలేదండి. మూతికి అక్కడ పక్కకు పెట్టేశాను. బట్టలు ఆరేయటం అయితే ఇంకా కాలేదు. అయితే నేను ఇక ఇప్పుడు తలస్నానం చేసి వచ్చాను కదా, ఇక బొట్టు పెట్టుకొని ఇప్పుడు వచ్చేసి ఇక పూజ చేసుకోవాలండి. ఇప్పుడు పూజ చేసుకోవాలి. అంటే పొద్దున్నే లేచినాక నాకు ఇంట్లో పని ఎలాగానో అలానే పూజ కూడా ఒక పనేనండి. నేను ఇక నా పనుల్లో నాకు పొద్దున్నే లెగితే ఈ పనులు ఉంటాయి అని అనుకుంటాను. ఆ పనుల్లో పూజ కూడా లెక్కేసుకుంటానండి కంపల్సరీ. మనం ఇంట్లో సాయంత్రం వచ్చేసరికి ఇంట్లో సాయంత్రం అయ్యేసరికి చీకటి ఉందని చెప్పి ఇంట్లో లైట్ ఎలా వేసుకుంటాము, అలాగా దేవుడి దగ్గర కంపల్సరీ పొద్దున కానీ సాయంత్రం కానీ దీపారాధన చేయాల్సిందేనండి. చేసుకుంటేనే నాకు బాగుంది అనిపించింది. ఇప్పుడు వచ్చేసి ఇక పూజ చేసుకుంటున్నానండి. గులాబీ పూలు కోసాను కదా, గులాబీ పూలు కోసి ఇక నేనైతే తులసమ్మ దగ్గర అయితే పెట్టేసుకొని దీపారాధన చేసేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి తులసమ్మ పక్కన ఎర్ర పూల చెట్టు ఉంది చూసారండి. అది మా ఇంటి పక్కన వాళ్ళకుంటే కొమ్మ తీసుకొచ్చి నాటానండి. పూలు మటుకి సూపర్గా ఉంటున్నాయండి, ముద్దగా వస్తున్నాయి. కలరు ఫుల్ రెడ్, చాలా బాగుంటున్నాయి పూలు అయితే. ఆ చెట్టు పేరైతే నాకు తెలియదండి. నేను మీకు వీడియో చూసిన వాళ్ళు కనుక ఎవరికన్నా ఆ చెట్టు తెలిస్తే కనుక కామెంట్ చేయండి.
దాంట్లో చూశారు కదండి. ఇక నేనైతే టిఫిన్ చేయటం, బట్టలు ఆరేయటం, చెట్లకు నీళ్ళు పోయటం అన్నీ చూశారు కదా. పంపులు వచ్చినాయండి, అందుకనే చెట్లకు నీళ్ళు పోసాను. ఇక వచ్చేసి చీర ఇదేనండి, మీషోలో కొనుక్కున్నాను. చీర అయితే చాలా బాగుంది, క్వాలిటీ కూడా అంతే బాగుందండి. చీర అయితే చాలా నచ్చింది నాకైతే. మీకు ఎలా ఉంది ఏంటిది అనేది కూడా నాకు కామెంట్ చేయండి. అంటే నేను చీర కట్టుకున్నాక ఈ కలరు నాకు సూట్ అయిందా లేదా అనేది కామెంట్ చేయండి. ఇక అదండి, నేనైతే మీషోలో ఇష్టపడి అయితే కొనుక్కున్నాను. ఆల్రెడీ షార్ట్ కూడా పెట్టాను. ఆ షార్ట్ కింద అయితే మా అమ్మాయికి ఫ్రాక్ కుడదాం అనుకున్నానండి. ఈ చీరతో ఫ్రాక్ కుడితే బాగుంటుందా, చీర కట్టుకుంటే బాగుండిద్దా అని చెప్పి అడిగాను. అడిగితే ఒకళ్ళు అయితే ఫ్రాక్ కుట్టమని అయితే పెట్టారండి. అయితే ఈ చీర వచ్చేసి కొంచెం పలసగా అనిపిస్తుందండి. అందుకని చెప్పి నేనేం చేశానంటే, డ్రెస్కి అయితే సూట్ కాదేమో, పిల్లలంటే ఎడాపెడగా తొక్కుతూ ఉంటారు, ఎడాపెడగా ఉంటారు కదండి, అది కాక స్కూల్కి వెళ్ళే పిల్లలు కదా అని చెప్పి నేనేం చేశానంటే, క్లాత్ కొంచెం పలసగా వచ్చిందిలే అని చెప్పి నేను ఇక చీర అయితే జాకెట్ అయితే కుట్టుకొని చీర అయితే కట్టుకున్నానండి. పాపం వాళ్ళు కామెంట్ పెట్టారు, డ్రెస్కు చాలా బాగుండిద్ది అని చెప్పి. ఇలానే క్వాలిటీలో ఇంకొంచెం మంచిది తీసుకొని, ఇది మామూలు రేట్ వెళ్ళండి, ఇంకొంచెం మంచి రేట్లో తీసుకొని కుడదాంలే అనుకొని ఇక మీషోలో సేమ్ వస్తాయి కదా, అలానే తీసుకుందాంలే అనుకున్నానండి. ఇక అందుకనే నేను జాకెట్ కుట్టుకొని చీర అయితే కట్టుకున్నాను. ఇక అదండి, ఈ కలర్ అయితే ఎలా ఉందండి, నాకు బాగుందా? ఇక అదండి, ఈ ఫంక్షన్ అయితే బయలుదేరుతున్నాను. ఇప్పుడు పార్ట్ 1 వీడియో అనేది మీతో షేర్ చేశాను. పార్ట్ 2 అనేది షేర్ చేస్తాను ఫంక్షన్ కాడికి వెళ్ళినాక. ఇక అదండి, గుడి దగ్గరకు కూడా వెళ్ళాను, వెంకటేశ్వర స్వామి గుడి చాలా బాగుంటుంది. పార్ట్ 2 కూడా, అది కూడా చూడండి. చూసి ఆ వీడియో కూడా ఎలా ఉంది ఏంటిదని కామెంట్ చేయండి. కదండి, వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మేము ముందుంటా. మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇలానే ఉండాలి. మీరు సపోర్ట్ చేస్తా ఉంటే ఇంకా వీడియోస్ తీసుకుంటా మీ ముందుకు వస్తానే